ఒకే మాటపై చంద్రబాబు జగన్ ఏపీ రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్టింగ్ సీన్. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉండే నేతలు. రాజకీయ పరంగా రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రాజకీయంగా ఏ నిర్ణయమైనా ఒకరు సరే అంటే మరొకరు నో చెప్పడం సహజం. అమరావతి సంగతి చూసుకుంటే ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు అంటే కాదు మూడు రాజధానులని జగన్ అన్నారు. ఆ రకంగా ఎన్నో నిర్ణయాలు వారు అధికారంలోకి వస్తే వీరి నిర్ణయాలను మార్చడం, వీరు అధికారంలోకి వస్తే వారి నిర్ణయాలు మార్చడం సహజంగా మారిపోయింది. కానీ ఈ ఇద్దరు నేతలు ఒకే మాటపై ఉంటారని, ఒకే విధానాన్ని అంగీకరిస్తారని మీరెప్పుడైనా ఊహించారా? అలాంటి ఘటనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే జనగణనతో పాటుగా కులగణన కూడా చేపడటానికి కేంద్రం ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సర్వే చేస్తున్నారని, కానీ వాటిలో పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కులగణన అనేది కేంద్రానికి సంబంధించిన విషయమైనప్పటికీ కొన్ని రాష్ట్రాలు సర్వేల పేరుతో వాటిని నిర్వహించినట్లు చెప్పారు. అయితే వీటిలో పారదర్శకత లోపించిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జనగణన సమయంలోనే కులగణన చేపట్టాలన్న కేబినెట్ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధతకు నిదర్శనమంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. కులగణన బడుగు వర్గాల అవసరాలు తీర్చుతుందని అభిప్రాయపడ్డారు. కులగణన వలన సామాజిక న్యాయ పునాదులు బలోపేతమవుతాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కులగణన చేపట్టాలన్న కేంద్ర నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న వైఎస్ జగన్ ఏపీలో వైసీపీ హయాంలో 2021లో కులగణనపై తీర్మానం చేసిన సంగతి గుర్తు చేశారు. అలాగే 2024 జనవరిలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా బీసీ కులగణనను నిర్వహించినట్లు ట్వీట్ చేశారు. కులగణన వలన వెనుకబడిన అణగారిన వర్గాలకు సంక్షేమాన్ని, అన్ని వర్గాలకు సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించడంలో కీలకమైన ముందడుగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.